సమయంలో నా తండ్రి మీ దాసుడు యోహాన్ గారి గృహంలో చేరి వస్తుండగా నీ యొక్క బిడ్డలముగా నీ యొక్క స్వకీయ సాంపాద్యముగా మీ రక్తము చేత విమోచింపబడిన వారముగా నీ యొక్క రాజ్యముగా సంఘముగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ఆ విధంగా నా తండ్రి మీ యొక్క నా తండ్రి జన్మదినమును గుర్చిన వార్త నా తండ్రి ప్రచురించిన ఉండగా ఏదో జ్ఞాపకం చేసి క్రిస్మస్ను పురస్కరించుకొని అనేకమైన చోట్ల ఆ విధంగా కాటేజ్ మీటింగ్స్ కలిగినట్టు కృపను అనుగ్రహించారు, సువార్త చెప్పుటకు కృపను అనుగ్రహించారు. మరి అదేవిధంగా సహోదరుడు జానగాని గృహంలో చేరి వస్తుండగా అదైతే జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని బట్టి వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్న వారిని దేవా ఆ విధంగా త్వరపెట్టి తీసుకురండి. అన్నిట్లో మీ ప్రభుత్వాన్ని మీ శిరసత్వాన్ని కోరుకుంటున్నాం. శబ్ద తరంగాల ద్వారా ఎంతవరకైతే ఈ యొక్క మాటలు వెళ్తున్నాయో నా తండ్రి నా దేవా, మీ కృప కలిగిన మాటలు, దయగలిగిన మాటలు, ఆదరించే మాటలు, నిరీక్షణనిచ్చే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు, నిత్య జీవం ఇచ్చే మాటలు దేవా విన్నవారు హృదయాల్లో కార్యాన్ని జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మేలుకై జ్ఞాపకం చేసుకుంటే అనాదికాల సంకల్పంలో ఉన్నవారిని దేవా మీరు రక్షిస్తురండి. పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. పాటల్లో, వాక్యంలో నా తండ్రి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిట్లో, మైక్ సిస్టంలో, పిఏ మైక్ సిస్టంలో అన్నింటిలో దేవా సహాయం చేయండి, కృప చూపించండి. ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు. మరి మేము ఇక్కడ చేరి ఉండగా మీరు మా మధ్య ఉన్నారనే తాత్పర్యంతో భయభక్తులు కలిగి దేవా నా దేవా ఆ విధంగా మేము ఇక్కడ ఉన్న సమయాన్ని గడుపుటకు మాకు నా తన భయభక్తులు దయచేయండి, కృప చూపించండి, కనికరించండి. దేవా ఇది దేవుని మందిరమే, మరొకటి కాదు అన్నాడు యాకోబు. దేవా అందును బట్టి ఆ మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. నా తండ్రి ఎక్కడ 2-3 కూడతారో అది దేవుని మందిరమే, మరొకటి కాదు. కాబట్టి అటువంటి దృక్పథముతో మేము ముందుకు వెళ్ళగలటం కృపను అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసుని మీ శిలువచాట్ల మరుగుపరిచి మీ యొక్క మాటలు, జీవం కలిగే మాటలు నా తండ్రి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మెచ్చుకో మీ యొక్క శిరసత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆది నుండి అంతం వరకు అల్ఫా ఒమేగాని నడిపించి మీ అధ్యక్షతన సమస్తమును నా తండ్రి మా యొక్క ఉద్యోగం కొరకు మీ యొక్క నామ మహిమార్థమై జరుగుట కృపను గ్రహిస్తున్నామని వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సాయంత్రం సమయంలో విధముగా దేవా నీ పాసనలో చేరాడు గురికే మీర్చిన స్తోత్రములు. అద్భుతంలో ఆశ్చర్యకార్యం జరిగించి దేవుడవు, మహిమా ప్రభావం కలిగిన వాడవు ప్రభా. మహాకాశం పడజాలని దేవుడవు ప్రభా. మార్పు లేని మాట తప్పిన దేవుడుగా ప్రభా. మీరున్నందుకే కూడా మీకు కృతజ్ఞతాస్తు చేస్తుంటూ కదా ప్రభా. నా తండ్రి జగత్తు అందులో సమస్త విషయం సృష్టించిన దేవుడువై ఏ మానవుడు సమీపం ప్రాంతేశంలో అమృతం వసిస్తూ ప్రకాశిస్తున్న వాడు గమనందుకే స్తోత్రాలు ప్రభా. భూమి నీది ప్రభా. భూమి మీద ఉన్న సమస్త కృత్యములు మీవి ప్రభా. సూర్యచంద్ర నక్షత్రములు మీవి. భూమి మీద మానవులించిన మేము కూడా మీ వారమే ప్రభా. తల్లి గర్భములో మమ్మల్ని రూపించి ఈ లోకంలో జీవమిచ్చి జీవింపజేస్తున్న దేవుడవు ప్రభా. నా తండ్రి అందును బట్టి కూడా మీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి లోకములో మీరు సృజించిన, మీరు నిర్మించిన మానవులుగా ప్రభా. నా తండ్రి మేము దారి తొలగి ప్రభా. నా తండ్రి చీకటిలో, అంధకారములో, పాపములో నిత్యనాశనం జోగాడుతుంటుండగా ప్రభా. నా తండ్రి అటు మమ్మల్ని వెదికి రక్షణ కొరకై 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు నామములో అరుదించేందుకు స్తోత్రములు ప్రభా. యేసు క్రీస్తు వారి యొక్క దేవా నామములో మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, విమోచన బట్టి స్తుతిస్తుంటున్నాం ప్రభా. నిత్య జీవమనే పరలోక రాజ్యానికి వారసు చేశారు ప్రభా. ఈ మాసములో ఈ సంవత్సరం అంతా ఇంతవరకు కాపాడినందుకు, అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా మీ జన్మదినాన్ని పురస్కరించుకుని నేను మహింపరచు కొరకై మా ప్రియులు మీ దాసుడు యోహాను గారు, మీ దాసులు జ్యోతి సిస్టమ్ స్తోత్రాలు ప్రభా. ప్రియులు కలిగిన కూటమి బట్టి స్తుతిస్తుంటున్నాం ప్రభా. భూమి మీద అనేక దేశములు, మతములు, కులములు, జాతులు ఒక గొప్ప సమూహమును ప్రభా పాపశాపాన్ని విమోచించి నిత్య మహిమ కొరకే పరలోక రాజ్య స్వాస్థ్యం కొరకే మీరు సిద్ధపరుస్తున్నారు. ఎవరు నశించకూడదని ప్రతి మానవుడు పాపము, నీతి, తీర్పు ఎరిగి పాపం విమోచించబడి పరిశుద్ధ మార్గములో ప్రభా జీవించి వెంబడించి నిశ్చితము నెరవేర్చి పరలోక రాజ్యంలో స్వాస్థ్యంలో ఉండాలని మీరు ఉద్దేశంకి స్తోత్రాలు ప్రభా. ప్రియ కుటుంబాన్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు. మీరు ఇచ్చిన రక్షణ బడి స్తోత్రాలు. సీయోనులు ఎంతో నమ్మకముగా మిమ్మల్ని సేవించు పాత్రలు సిద్ధమంచి స్తోత్రాలు
ప్రవాణ తండ్రి ప్రియులపక్షంగా మీరు చేసిన మేలు ముడిసి తీస్తున్నా ప్రేమించిన బిడ్డలు దేవాన తండ్రి మరి అభిషేక్ ప్రార్థిస్తుంటున్నాం దేవాన తండ్రి అన్వీకు ప్రార్థిస్తున్న నామ చేసుకురండి దేవ బిడ్డలను దీవించండి. అలాగే ఎలిజబెత్ గారు జకర్య గారిని బట్టి కూడా స్తోత్రాలు. ప్రవాణ తండ్రి మీకు జ్ఞాపకం చేసుకుని జ్యోతి సిస్టర్ వల్ల తల్లిదండ్రులను బట్టి కూడా స్తోత్రములు. ప్రవాణ తండ్రి అంతేకాదు ఈ సమయంలో చేరవచ్చిన బంధుమిత్రులు స్నేహితులు సబడి శ్వాస సియోన్ సంఘాన్ని బట్టి తీస్తున్నాం. ఇంకా రావాల్సిన మనం తోడిపెట్టండి. ప్రవాణ తండ్రి పాసన గడుపు సమయం అంతా ఎంతో ఆశీర్వాద దీవెన చేయండి. యావరు మంది మీ దూదులు కావలించుము. ప్రభావం నాకు ఆశ మధ్య ఉంచుము. ఎంతో వినయ భయభక్తులతో మేము సేవించడం నేర్పించుము. ప్రవాణ తండ్రి నీ స్వరమింటు గురికి సహాయం చేయము. పాడుల నామని శ్లాఘించు సహాయం చేయము. ప్రభావం తండ్రి వాయిద్యం వహిస్తున్న ప్రియులను బలపరచు వాడుకును. ప్రతి ఆటంకవచ్చు ఆత్మీయ కర్మలేసిన బంధిస్తూ నీ కృపగల ధైర్య స్థలిస్తున్న అప్పగించుకుంటూ క్రీస్తు నామ పేరిట ప్రార్థించి స్తుంచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రెండు 230 పాట పాడుకుంటా. దేవాది దేవా ప్రభులు ప్రభు. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక రాజా ప్రజలతో చేర్చి పరలోక పాటన్ నాకు సగీతివి పరలోక పాటన్ నాకు సగీతివి. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి జీవిత నావలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి జయప్రదముగా నన్ను నడిపించి జయప్రదముగా నన్ను నడిపించి జయ జీవితము నాకు సగుచున్నా జయ జీవితము నాకు సగుచున్నా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పేరు పెట్టి నన్ను
పిలచి కరుణాతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి కరుణాతో నీ సొత్తుగా నన్ను చేసి అరమరలేక నన్నాదరించి అరమరలేక నన్నాదరించి పరలోక దర్శనం బేచి దేవి పరలోక దర్శనం బేచి దేవి దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా మరణ పాత్రులము ఈ దారిలోన దుర్తారు నామూల స్మరణము మాన్పి మరణ పాత్రులము ఈ దారిలోన దుర్తారు నామూల స్మరణము మాన్పి ఏర్పరచుకుంటివి నిర్భూతమమ్ము ఏర్పరచుకుంటివి నిర్భూతమమ్ము నీ రాజ్యమందు రాజులను చేసి నీ రాజ్యమందు రాజుల చేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడవకుండా శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడవకుండా నీ దయా నాపై నిందార నింపి నీ దయా నాపై నిందార నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు ఓదార్చి నన్ను నీ దారి నడుపు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా ప్రతివత్సరము దయతోడ నింపు ప్రభు జాడాలు శారాంబు జల్లు ప్రతివత్సరము దయతోడ నింపు ప్రభు జాడాలు శారంబు జల్లు ప్రతి బీడును శారాము చిల్లకన్ ప్రతి బీడును శారాము చిల్లకన్ ప్రతి పార్వతము ఆనందించున్ ప్రతి పార్వతము ఆనందించున్ దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక నూతన గీతము పాడ పరలోక నూతన గీతము పాడ చేర్చితివి నన్ను నీ జనము నందు చేర్చితివి నన్ను నీ జనము నందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా
నీవు రాజుల రాజా హల్లెలూయా. నూట 29, 127 రండి. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. జీవాపు రొట్టె వైతివే నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే. జీవాపు రొట్టె వైతివే నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రముల తెరచితివిగా. లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రముల తెరచితివిగా. అద్భుతము చేసితివి, అద్భుతము చేసితివి, మా ప్రకాశము నీవే, మా ప్రకాశము నీవే. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. ఏకైక ద్వారము మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. ఏకైక ద్వారము మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. పూర్ణ క్రియా చేసితివి, పూర్ణ క్రియా చేసితివి, సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. మంచి కాపారి మాకై నీవేలా, ప్రాణంబునిచి రక్షించితివి. మంచి కాపారి
పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. పునరుత్థాన జీవంబు నీవే, మరణము నుండి దాటితివి. పునరుత్థాన జీవంబు నీవే, మరణము నుండి దాటితివి. విజయంబునిచ్చితివి, విజయంబునిచ్చితివి. నూతన పరచితివి, నూతన పరచితివి. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. మార్గ సత్యము మాకేల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు. మార్గ సత్యము మాకేల నీవే, దుర్బోధ నుండి కాపాడినావు. చేసితివి ఆత్మకార్యం, చేసితివి ఆత్మకార్యం. ఉన్నత స్థలమందుంచి, ఉన్నత స్థలమందుంచి. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. నిజమైన ద్రాక్షవల్లేవి నీవే, నీయందు నిలిచే తీగెలు మేము. నిజమైన ద్రాక్షవల్లేవి నీవే, నీయందు నిలిచే తీగెలు మేము. లోతైన క్రియాజేసి, లోతైన క్రియాజేసి. ఆత్మఫలమిచ్చితివి, ఆత్మఫలమిచ్చితివి. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. రక్షించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండావు, స్తుతులకు పాత్రుండావు. మూడు 339, 336 పాడుకుంటాం. 339, 336. వినుడి సోదరులారా, నా యేసు ప్రభువులకు తెచ్చాను. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇళ్ళకే తెచ్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇళ్ళకే తెచ్చెన్. ఇళ్ళకే తెచ్చెన్, ముక్తిని తెచ్చెన్. ఇళ్ళకే తెచ్చెన్, ముక్తిని తెచ్చెన్. పాపుల విడిపించన్, విడిపించు. ఇళ్ళకే తెచ్చెన్, పాపుల విడిపించే, విడిపించు. ఇళ్ళకే తెచ్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇళ్ళకే తెచ్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇళ్ళకే తెచ్చెన్. స్వర్గీయ తండ్రికి
ఏక కుమారుడు స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు మనుష్యపుత్రుడాయెన్ పుత్రుడుగా ఇలాకే తెచ్చే మనుష్యపుత్రుడాయెన్ పుత్రుడుగా ఇలాకే తెచ్చే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే తెచ్చే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే తెచ్చే గుడికి కన్నులు మూగకి మాటలు గుడికి కన్నులు మూగకి మాటలు చెవిటికి నిత్యం ఇచ్చుట కేసు ఇలాకే చెవిటికి చెవులా నిత్యం ఇచ్చుట కేసు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే దుష్టారోగులా చూపుల చేసే దుష్టారోగులా చూపుల చేసే చచ్చిన వారిని లేపుట కేసు ఇలాకే చచ్చిన వారిని లేపుట కేసు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే పాపములో నీవు పడి ఉండగా పాపములో నీవు పడి ఉండగా పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాకే పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే పాపుల కొరకై సిలువను మోసే పాపుల కొరకై సిలువను మోసే రక్తమును యేసు ఇలాకే రక్తమును యేసు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే యేసు నామమున విశ్వాసముంచుము యేసు నామమున విశ్వాసముంచుము నిశ్చయముగా రక్షించు ఇలాకే నిశ్చయముగా రక్షించేసు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే మహిమ ఘనత మా యేసు ప్రభు నాకే మహిమ ఘనత మా యేసు ప్రభు నాకే అమూలత మృతో చేతుడకేతు ఇలాకే అమూలత మృతో చేతుడకేతు ఇలాకే
యోహాన్ మీ ఇంట్లో బంధువులు ఉండరా? ఎవరు లేరు కదా? ఎవరుంటే అందరూ వచ్చి కూర్చోము. రెండు 268 పాడుకుంటాం. $271, $268, 271 పాట 268. ఉదయించే దివ్య రక్షకుడు దూరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఘోరాంధకారం దీపంబు లేక పలుమార్లు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమార్లు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, యాత్రికులంతా దారి తప్పి ఉండగా, మార్గదర్శి నడిపించు వారి, మార్గదర్శి నడిపించు వారి ప్రభు పాద సన్నిధికి. దివ్య రక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించు దివ్య రక్షకుడు ఆకాశ వెలుగు
రక్షణ వెలుగునియను. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. లోకాందులకు దృష్టి నివ్వా అరుదించే క్రీస్తు ప్రభువు. లోకాందులకు దృష్టి నివ్వా అరుదించే క్రీస్తు ప్రభువు. చీకటి నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంగారముల తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంగములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు. ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను. రక్షణ వెలుగునియను. పఠింపశేష గ్రంథము బైబిల్, పఠింపశేష గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశేష గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. पढ़ो जो इसका नाम पढ़ो, सामने तक कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. तभी बुद्धरी रे बाइबिल, तभी बुद्धरी रे बाइबिल. If you read every day, if you live all the way, oh the big book to read the Bible. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడి వాక్యములో నుండి లేఖనాలు చదువుకుంటాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు కలిసి చదువుకుందాం. 18వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నీవనట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట విన్నాను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అలాగే దేవుని వాక్యములు ఇంకొక మాట కూడా
మనం చదువుకుందాం. కీర్తనలు 116 కీర్తన 116 కీర్తన 116 కీర్తన అందేసిన మాటే ఒకసారి ఆ మాటను కూడా చదువుకుంటాం. 116 కీర్తన 12వ వచనాన్ని 13వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 14 కూడా. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటినే చెల్లించదును. ప్రార్థన చేస్తాం. మా పరిశుద్ధమైన తండ్రి, బ్రహ్మ స్వరూపిణి దేవా జీవాధిపతినికి స్తోత్రములు. మా దాచుడుగా, మా ఆశ్రయ దుర్గముగా, మా రక్షణకర్తగా మీరు ఉన్నందుకే స్తోత్రములు. ప్రభా, మమ్మల్ని నడిపించు ఆత్మస్వరూపైన దేవుడుగా మీరు ఉన్నందుకే కూడా స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి మా మధ్య ఉంచారు. మీ దాసుడు యోహానన్న గారు, సహోదరి, బిడ్డలు, కుటుంబాన్ని బడి స్తోత్రములు. ప్రభువా తండ్రి, ఈ సమయంలో నీ స్వరం వింటు కొరకై ప్రభువా నేను చూస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని కోరుతూ ఉన్నాం. ప్రభువా, మీరు మాట్లాడిందే మేమేం పొందలేం. జీవాధిపతిని దేవుడవు, మాట్లాడు దేవుడవు. ప్రభువా, నీ స్వరాన్ని మాకు దయచేయండి. ప్రభువా, అనేక ప్రయాలు నీ స్వరం వినలేక నీ స్వరాన్ని త్రోసివేసుకుని మా జీవితాలు ఎంతో నష్టాన్ని, ప్రభువా, మా జీవితంలో ఫలభరితమైన జీవితము లేని అనుభవాన్ని సవిచూచేవారుగా ఉన్నాం. ప్రభువా, నీ స్వరము వినలేని కారణాన్ని బట్టి మేము ఇంకనూ చీకట్లో, అంధకారములో, పాపములో జీవిస్తుంటున్నవారు. ప్రభువా, నీవే వాక్యము బయలువెలుడుతోనే జీవము కలుగుతూ ఉంది, వెలుగు కలుగుతూ ఉంది, సత్యములోనికి నడిపిస్తూ ఉంది. కాబట్టి నీ వాక్యమును మాకు దయచేయండి. ప్రభువా, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, యెహోవా మాట్లాడుచున్నాడు అని రాబడి మాట్లాడి స్తోత్రాలు. ఆనాడు ఎంఐ గ్రామానికి వెళ్ళిన శిష్యులు హృదయాలు తెరిచి మాట్లాడిన దేవుడవు, మా యొక్క హృదయాలు తెరిచి మాట్లాడండి. ఈ సమయం అంతా దీవించండి. ఆ యొక్క దాసుని బలపరచండి. దేవానంత రాగిలిన పిల్లలందరూ స్తోత్రములు. ఇంకెవరైతే రానింటున్నారు అటు వారిని కూడా నడిపిస్తున్నామని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, కీర్తనకారుడు సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమని సెలవిస్తున్నాడు కీర్తనకారుడు ఈ భాగంలో అంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదును. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములన్నిటికి కూడా, కార్యములన్నిటికి కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏమి చెల్లించగలం కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఏది ఇస్తే ఆయన చేసిన ఉపకారాలకి రుణం తీర్చగలం. అదే భక్తి అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇవ్వగలనా. కాబట్టి తైలమిస్తే, కదే పొట్టేల్ని ఇస్తే, లేక నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే, ఏది ఇస్తే నీకు రుణం తీర్చగలను అని భక్తుడు అంటాడు. కాబట్టి నాడు ఇక్కడ కిందకు అంటాడు, ఆయన చేసిన ఉపకారం నేనేం చెల్లించదునో యెహోవా నామం పేరిట ఏం చేస్తా అంట, ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈనాడు దేవుని స్తుతించడం, లేక దేవుని ప్రార్థించడం, లేక దేవుని గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన మన యుద్ధ నుండి కోరేది ఏంటంట, స్తుతి, ఆరాధన మాత్రమే కోరుతా ఉన్నాడు. కనుక ఈనాడు నీవు నేను కూడా దేవుణ్ణి మహింపరిచేవారంగా, దేవుణ్ణి గణపరిచేవారముగా మనము ఉండాలి. నా ప్రాణం ఆయన చేస్తున్న ఉపకారంలో దేన్ని మరుక్కుమని కీర్తనకారుడు అన్నట్లుగా ఈనాడు దేవుని కార్యములు ఎప్పుడూ కూడా మనం తలపోసుకుంటూ ఆయనకు ఏం చేయాలంట,
కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. సరే, ఈ భాగం మనకు జ్ఞాపకం చేసుకుంటే మరి యోహనాన్న గారు సహోదరి పిల్లలు పిల్లపక్షంగా కుటుంబపక్షంగా కూడా దేవుడు ఎన్నో మేళ్ళు ఈ 2025 సంవత్సరం నేటి వరకు కాపాడుతూ భద్రపోసును నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుడిని స్తుతించ బద్దులమై ఉంటూ ఉన్నాం. అయితే ఒక మాట, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు జన్మించినాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్లేరా ఇంకొక తలంపు ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేశాడు మన జీవితంలో అనేది క్రిస్మస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు వారే తాను ఎందుకు వచ్చాడు అనే సంగతిని ఏం చేశాడు? చెబుతూ వచ్చాడు. అదే మాట యోహాను సువార్తలో మనం చదువుతూ వచ్చాం. 18వ అధ్యాయం మరోసారి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. కాబట్టి పిల్లరా, యేసుప్రభు వారు పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు అంటాడు, నువ్వు రాజువా అంటే అవును అన్నట్లే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి భూమి మీదకి వచ్చాను అన్నాడు. కాబట్టి అప్పుడు పిలాతు అంటాడు, అసలు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. ఏమడిగాడు? సత్యం అంటే ఏమిటి? ఈనాడు మన జీవితంలో సత్యము, సత్యానికి ఆపోజిట్ వర్డ్ ఏదండి? అసత్యం. కాబట్టి ఈనాడు సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి? ఇంకా సత్యానికి ఇంకో మారు పేరు ఏంటంటే నిజము, అసత్యానికి ఇంకో మారు పేరు ఏంటి? అబద్ధము. కాబట్టి ఏది నిజము, ఏది అబద్ధం, ఏది సత్యము, ఏది అసత్యం. కాబట్టి యేసుప్రభు వారు భూమి మీదకి దేనికోసం వచ్చాయంటే సత్యమును గూర్చి, నిజమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన. చూడండి, ఎప్పుడైనా సరే నిజాన్ని నమ్ముతారా, అసత్యాన్ని నమ్ముతారు? ఎక్కువ అసత్యాన్ని నమ్ముతారు, నిజాన్ని తొందరగా నమ్మరు. అర్థమైందా? అందుకే ఈనాడు ఒక వ్యక్తిని చెడ్డగా చేయడం చాలా ఈజీ, ఒక వ్యక్తిని మంచిగా చేయడం చాలా కష్టం. ప్లేరా అంటే ఒక్క మాట చాలు, ఇది నిజం తెలుసా, నీకు తెలుసా ఇదంటా అంటే చాలు, ఆ అంట తగులుకుని వెళ్ళి ఎక్కడికో పోయి అదేమవుద్ది, దాంట్లో వాస్తవం. ఎందుకంటారు నిజము నిదానంగా వస్తుంది బయటికి అంటారు. అంటే అబద్ధాన్ని నమ్మినంత తొందరగా దేన్ని నమ్మరు జనాలు? నిజాన్ని నమ్మరు, సత్యాన్ని నమ్మరు. ప్లేరా కారణం ఏంటంటే ఈ లోకమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందన్నాడు? యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు. యోహాను భక్తుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్లేరా దుష్టుడు లేక సాతానుడు లేక అంధకార శక్తి, దురాత్మ శక్తి, ప్లేరా ఇలాగ ఎన్ని పేర్లైనా పెట్టచ్చు వాడికి. దురాత్మ శక్తి, సాతానుడు, దుష్టుడు, అపవిత్రాత్మ, ఇలాగూ అనేకమైన పేర్లు అడిగి పెట్టచ్చు. ఎందుకని? లోకమంత దుష్టుని ఆయుధం. వాడు ఎలాంటి వాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాడి గురించి ఒక మాట చెప్తాడు యేసుప్రభు వారు. చూడండి మాట, సత్యమనే చెబుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు, నా యందు పాపముందని మీరెవరు స్థాపించగలరు. దానికంటే పైన ఒక మాట చదువుదాం, 44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగొరుచున్నారు. ఆదుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడి కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు
తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమన్నా అంటే జనకుడు అంటే ఎవరు? తండ్రి. అంటే అర్థమేంటి? సాతానుడు ఎవరికి తండ్రి అంట? అబద్ధమాడు వారందరికీ తండ్రి అంట సాతానుడు. ప్లేరా సత్యమునకు తండ్రి ఎవరు? సత్యమునకు తండ్రి ఎవరు? దేవుడై ఉంటే అబద్ధానికి తండ్రి ఎవరంటే సాతానుడు అంట. అందుకే జ్ఞానం చేసుకుంటాం, వాడు నరహంతకుడు, వాడి యందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధమాడు వారందరికీ ఆయన ఎలాంటి వాడంట? జనకుడు. ప్లీజ్ జ్ఞానం చేసుకుంటే అందుకే మీరు మీ అపవాది సంబంధులు అంటాడు. ఏమంటాడు? మీరు మీ తండ్రియగు అపవాది వాని దురాశను నెరవేర్చుకోరుతున్నారు. అంటే అపవాది ఎలాంటి వాడు? దురాశపరుడు. కాబట్టి పిల్లలు ఏంటి దురాశపడ్డాడు అపవాది? అపవాది ఎందుకు అసలు అపవాదికి చేపడ్డాడు? అపవాది ఎవరు అసలుకి? సాతానుడు అన్నాం కదా. ఎవరు అసలు వ్యక్తి ఎవరు అంటే దేవుని దగ్గర ఉన్న ఒక ప్రధాన దూత. ఎవరు? ఈ సాతానుడు అనేవాడు కూడా దేవుడి దగ్గర ఉండే ఒక ప్రధాన దూత. వాని దురాశ ఎలాంటిదంటే నేను కూడా దేవుడు అంతటోడిని కానా, ఎందుకని నేను ఎప్పుడు వాడుతూనే ఉన్నా కదా, నేనేం తక్కువ, నేను దేవుడు అంతటోడిని కాదా, కాబట్టి నా సింహాసనాన్ని ఆయనతో సమానముగా చేసుకుంటా, నేను కూడా సభాపర్వతం మీద కూర్చుంటా. అంటే దేవుడితో సమానంగా ఎంచుకోవాలనుకున్నాడు ఎవరు? సాతానుడు. దాని కొరకు గుంపును తయారు చేసుకున్నాడు, ఆ దూతకం గుంపును తయారు చేసుకున్నాడు. అది ఎరిగిన దేవుడు లేరా పాతాళమునకు వాడిని ఏం చేశాడు? పడద్రోసినాడు. కాబట్టి అందుకంటాడు వాడు దురాశపరుడు. పిల్లరా జ్ఞానం చేసుకుంటే దురాశ. అందుకే పాపం అంటే ఏంటి? పాపం యొక్క నిర్వచనం చెప్పాడు. ఎవరు చెప్పారు పాపం యొక్క నిర్వచనం? పౌలు చెప్పాడా? ఏంటిది? పాపం యొక్క నిర్వచనం ఎవరు చెప్పారు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దురాశ గర్భం ధరించి ఏం చేసిందంట? పాపాన్ని కనిందంట. అంటే అర్థం ఏంటి? దురాశలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట? లోపల గర్భంలో ఉన్నాయండి. గర్భం అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు హృదయం అని చెప్పొచ్చు. మనం ఏం చెప్పొచ్చు? అందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే మన శరీరము క్రియను జరిగిస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే పిల్లలు మనం ఏది చేయాలన్నా. అందుకే నామం చేసుకుంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనందుకే బైబిల్ చెబుతుంది. ఈ లోకంలో ఏంటి మనల్ని మోసం చేసేది? ఎవరో చేయరంట, నా హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మన యొక్క హృదయ దురాశలే మన పాపాన్ని తీసుకువెళ్తున్నాయి. మన హృదయ దురాశలే మన కీడులోనికి, చీకటిలోనికి, అంధకారంలో తీసుకువెళ్తున్నాయి. అందుకే పిల్లరా ఈ పాపము దురాశ గర్భం ధరించింది. అది పాపాన్ని ఏం చేస్తుందంట? కంటుంది. ఈ దురాశ ఎక్కడి నుంచి మొదలైంది? సాతానుడి దగ్గర నుంచి మొదలైంది. పిల్లరా అందుకే అంటే అర్థం ఏంటంటే దురాశ పరులందరికీ, పాపము గర్భం ధరించి పాపాన్ని కంటున్న వారందరికీ, లేక పాపము జరిగించు ప్రతి ఒక్కరికి, లేదా వ్యసన పరులందరికీ, ఈ లోకంలో వ్యభిచారులందరికీ, జూదరులందరికీ, చెడుతనం జరిగించు వారందరికీ, అపవిత్రత మాట్లాడు వారందరికీ, ఈ లోకంలో చీకటిలో అంధకారము జీవించే వారందరికీ కూడా తండ్రి ఎవరు అంటే ఎవరంట? సాతానుడు, అపవాది. వానిందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, వాడు అపవిత్రుడు. వాడు అపవిత్రుడు గనుక లేదా తన యొక్క ప్రజలందరినీ కూడా అపవిత్రతలోనికి నడిపించేవాడు, అపవిత్రతను జరిగించేటట్లుగా చేసేవాడు. కనుక పిల్లలు జ్ఞానం చేసుకుంటే దిడవాక్య రాబడితో వచ్చిన మాట, దేవుడు భూలోకం చూసినప్పుడు సత్యం ఎక్కడ కనబడలేదు. ఏం కనబడలేదంట? సత్యము కనబడలేదు. అసలు సత్యం అంటే ఏంటండి అని అడిగాడు. ఎవరు? పిలాతు. లేదా ఒక ఊరిలో ఒక సేవకుడు అంటే ఒక ఊరికి వెళ్ళాడు. ఊరు వెళ్తే గోడల మీద రాస్తున్నాయంట ఓట్లు, పంచాయతీ ఎలక్షన్స్ అవి.
ఏమని రాస్తున్నాయంటే సత్యమునకు మీ ఓటు వేసి ఏం చేయాలి, మీరు గెలిపించండి. ఇంకొక కొద్ది ముందుకు వెళ్తే ఇంకో మాట రాయబడింది, అసత్యానికి ఓటు వేసి మీరు గెలిపించండి అని రాస్తుంది. ఆయనకి డౌట్ వచ్చింది, ఓ బ్రదర్ వచ్చినట్టు పికప్ చేసుకోవటే. బ్రదర్ ఇదేంది బ్రదర్, సత్యానికి ఓటి అసత్యానికి ఓటి అంటే, బ్రదర్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు బ్రదర్ అని అంట. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళమ్మ ఎప్పటి నుంచో చనిపోతున్నారు పిల్లలు పుట్టి. ఆ దినాల్లో పెంటమ్మ ఇదేదో పెట్టేవాళ్ళు పిచ్చి పిచ్చి పేర్లని, ఎందుకంటే బతుకుతారని. కాబట్టి అలా చనిపోతుంటే అంట ఆ తల్లి ఒకటికో ఏం పెట్టిందంట, సత్యం అని చెప్పి పెట్టిందంట. ఇంకొక వెనక ఏం చెప్పిందంట, అసత్యం అని పెట్టిందంట. ఇప్పుడు సత్యం అసత్యం లేదా ఇప్పుడు అడిగా అంట, మరి ఎవరు గెలిచారన్న అంటే, సత్యం ఇప్పుడు గెలవను, అసత్యమే గెలిచింది. ఏం గెలిచింది? అసత్యమే గెలిచింది. ఇప్పుడు జ్ఞానం చేసుకుంటాం, యేసుప్రభువు వారు సిలువ వేసినప్పుడు కూడా ఏం గెలిచింది? అసత్యమే గెలిచింది. ఇప్పుడే లోకములో ఎప్పుడైనా సరే ఏది గెలుస్తుంది? అసత్యమే గెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో దిడవాక్యం రాయబడింది, మీ న్యాయమూర్తులు లంచగొండులు అని రాయబడింది. ప్లేరా వారు లంచములు తీసుకుని తీర్పు తీర్చుదురు అని రాయబడింది. ఈ లోకంలో ప్లేరా ఎక్కడ చూసినా అసత్యమే, ఎక్కడ చూసినా అసత్యమే. ఎందుకంటే మన అందరము కూడా అపవాది అనే, సాతానుడు అనే, దురాత్మ శక్తి అనే ప్లేరా వాని యొక్క ఆధీనములో ఉన్నాము. లోకమంతా కూడా వాని ఆధీనంలో ఉంది కనుక మానవుడు వాడి యొక్క క్రియలను జరిగిస్తున్నాడు. ఆ చెడుతంలోనే, ఆ చీకటిలోనే, ఆ అంధకారంలో జీవిస్తున్నాడు. దేవుడు మానవుడిని చూచి లేక లోకాన్ని చూచి సత్యమే ఎరగని మానవుడికి సత్యాన్ని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారిగా అని లోకానికి శరీరధారిగా వచ్చాడు అనేది బైబిల్ గ్రంథం మనకి బోధిస్తాం. కాబట్టి ఇప్పుడు సత్యం ఏంటి అంటే దేవుడి వాక్యంలో ఏమని చెప్పొచ్చు? లేదా దేవుడు సత్యం. మొట్టమొదటిది ఏమని చెప్పొచ్చు? దేవుడే సత్యము అని చెప్పొచ్చు. కాబట్టి ఈనాడు మనం చూస్తే రోమా రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఆ 21 లేక 21 చదువుదాం. 21 చదవండి. లైక్ సారీ వెద్దులైరి  క్షేమగు మనుషులకి 24 ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రులకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చి బదులుగా పూజించి సేవించరు. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాటల్లో ఏం రాయబడుతూ ఉంది? పిల్లరా, దేవుని యొక్క సత్యమును మార్చివేశారు. కాబట్టి ఆ సత్యవంతుడైన దేవుణ్ణి పిల్లరా ఎరగలేకుండా భూమి మీద మానవుడు ఉంటా ఉన్నాడు. కనుక పిల్లరా సత్యము, సత్యవంతుడు అనే మాట ప్రాముఖ్యమైనది. ఇది సత్యం అనేది దేని గురించి సాక్ష్యమిస్తుందంటే దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉంది. కాబట్టి సత్యమైన దేవుడు పిల్లరా చూడండి, ఎవరైనా ఒక తండ్రిని తీసుకుపోయారు, ఏమండి ఇలా మా నాన్నగారు అంటే నిజంగా మీ నాన్నేనా? ఎందుకంటే డౌట్ వచ్చిందంటే నిజంగా నేను కన్నవాడేనా? అరే నిజమండి మా నాన్నగారే అంటే నిజంగా ఆయనే నిన్ను కనింది, ఆయన నిన్ను పెంచింది, నిజంగా ఆయననా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటే మొట్టమొదట మన తండ్రి అని అర్థం. కాబట్టి భూమి మీద మానవుడు సత్యమును అసత్యమునకు ఏం చేశాడంట?
మార్చివేశారు. కాబట్టి నాడు సత్యం అంటే ఏంటో తెలియదు, దేవుని గురించిన సత్యము తెలియదు మానవుడికి. నీకు నాకు దేవుని గురించిన సత్యము తెలియదు. ఎందుకంటే దేవుని సత్యమును దేనికి మార్చారు? అబద్ధానికి మార్చివేశారు. అబద్ధానికి మార్చారు. అంటే అర్థం ఏంటంటే ప్లేరా అబద్ధాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, అబద్ధమును వెంబడిస్తున్నాడు, అబద్ధములో జీవిస్తున్నాడు. దేవుని గురించి సత్యము ఎరగకుండా భూమి మీద మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని గురించిన సత్యము ఎరగకుండా మానవుడు జీవిస్తుంటే ఆ దేవుని గురించిన సత్యాన్ని బయలుపరచడానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. అందుకే దిడవాక్యంలో మనం గమనిస్తే పిల్లరా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవమగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. చాలా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం లేదా నిజమైన అనే మాట మనం చూస్తాం. అంటే భూమి ఆకాశం సృజించిన వాడు, సూర్య నక్షత్రం కలిగజేసిన వాడు, మనకు కనబడుతున్న సమస్త జీవకోటిని కలిగజేసిన వాడు, ఆఖరిగా మానవుడిని నిర్మించిన వాడు ఎవరు? ఎవరు? దేవుడు, సత్యవంతుడు. కాబట్టి ఈనాడు ప్లేరా భూమి మీద మానవుడికి సత్యవంతుడైన దేవుడు ఎరగలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్లేరా నిజంగా భూమి ఆకాశాన్ని కలజేసిన వాడు ఎవరు? సూర్య నక్షత్రములను మనకు కనబడుతున్న ఈ గ్రహాలన్నింటినీ, భూమిని కావచ్చు, సూర్యునికి కావచ్చు, చంద్రునికి కావచ్చు, ఈ పంచభూతాలను కలగజేసిన వాడు. ప్లీరా మనకు కనబడుతున్న ఈ జీవ వృక్షాలన్నింటినీ, ప్రకృతినన్నింటినీ కలగజేసిన వాడు. ప్లీరా అంతేకాదు మానవ జాతికి మనుగడ లేక మానవ జాతికి ఆధారభూతుడైన వాడు, నిర్మించిన వాడు ఎవరు అనే ఆ సత్యాన్ని ఎరగలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, దేవుని గూర్చిన సత్యం ఎరగలేని మానవుడికి దేవుని గూర్చిన సత్యాన్ని బయలుపరచడానికి, సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని రాయబడింది. ప్రియులారా, నాకు కూడా తెలియదు యేసుప్రభు సత్యం, దేవుని గురించి సత్యం తెలియదు, అజ్ఞానంలో ఉన్నాను. ప్రియులారా, అజ్ఞానంలో ఉన్నాను. ఆ అజ్ఞానంలో ఉన్న నన్ను కూడా ఈ మాటలు నా ఎదుకు వచ్చి దేవుని సత్యాన్ని బయలుపరిచినాయి. ప్లీరా అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడు. ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, పవిత్రుడు, పాపరహితుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన వెలుగు, ఆయన అతీతుడు అనే సత్యాలు ప్లీరా బయలుపరిచినాడు. ఎప్పుడైతే బయలుపరిచినాడో అప్పుడు ఆ సత్యవంతుడిని ఎరిగి గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. యేసుప్రభు వారు ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు అని రాయబడింది. రెండవదిగా యేసుక్రీస్తు వారే సత్యం. ఎవరు? యేసుక్రీస్తు వారే సత్యం. అందుకే యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 14:6లో ఏం చెప్పారు? 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారే సత్యం. అంటే ఎందుకని యేసుప్రభు వారు సత్యమైనాడు? మనం యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాను. ప్లేరా ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ప్లేరా ఒక మనుషుడు ఎలా జీవించాలో, ప్లేరా మనుష్య ఆకారములు పుట్టిన దైవపుత్రుడిగా ఉన్నాడు, దైవముగా ఉన్నాడు. ప్లేరా ఎందుకంటే దేవుడిలో ఏ పాపం ఉండదు కనుక యేసుప్రభు వారిలో ఏ దోషము లేదు. ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం. అందుకే అంటాడు, ఇందా చదివాం, నా యందు పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? ఏం చెప్పాడు? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలుగుతామండి? నాలో తప్పు ఉందని ఎవరైనా చెప్పగలరా అంటే ఏం చెబుతాం? ఎన్ని చెబుతామో కదా. మనకి ఎదురుగా పొగడొచ్చామో, పిల్లలు ఎదురుగా పొగడతలకి మురిసిపోవద్దు. సాటను మన గురించి చెప్పేదే నిజమైన మన జీవితం. మనం లేనప్పుడు
మన ఎదురుగా కాకుండా మనం లేనప్పుడు 10 మంది మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేదే మన జీవితం. పిల్లలు, ఈనాడు మన జీవితంలో ఎరిగే సత్యం ఎందుకంటే ఎదురుగా అందరూ ముగుస్తూతే ఎంత చెడ్డోడైనా సరే నువ్వు గొప్పవాడు అంటారు. చచ్చిపోయినప్పుడు కూడా ఎంత దౌర్భాగ్యుడు చచ్చిపోయినా, ఎంత దుర్మార్గుడు చచ్చిపోయినా ఈయనంత గొప్పవాడు లేడంటారు. ఎప్పుడు ఆ ఒక్కరోజు మళ్ళీ తర్వాత ఎప్పుడు చెప్పలేడు. పిల్లలు డామ్ చేసుకుంటాం అంత ముఖస్థుతి కొరకాయి. ఏ స్థుతి? ముఖస్థుతి కొరకాయి. పిల్లరా, యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం లేదు, ఏ పాప దోషమో లేదు. కాబట్టి ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన సత్యవంతుడు ఆయన. కాబట్టి అంటాడు, నేనే సత్యమును. అంటే నా జీవితం చూడండి, నా జీవిత విధానం చూడండి, నా మాటలు చూడండి, నా యొక్క నడవడికలు చూడండి, నన్ను అనుసరించండి. అందుకే యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగు. లేక ఏమంటాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉండక జీవపు వెలుగు కలిగి ఉండు. అనగా యేసుక్రీస్తు వారు సత్యం అని దేవుని వాక్యం రాయబడింది. మూడోదిగా ఏంటి సత్యము అంటే చూడు మాట ఏమని రాయబడింది? 14వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, లేక యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు ఏంటి సత్యం అంట? వాక్యమే సత్యం. ఇదే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న దేవుని వాక్యం సత్యమైంది. ఈ వాక్యములో కల్పితం లేదు, ఈ వాక్యములో అబద్ధం లేదు, ఈ వాక్యములో చరిత్ర ఉంది. ఏముంది? చరిత్ర ఉంది. మానవుడి యొక్క మనుగడ, ఈ భూమి ఎలా పుట్టిందో, ఈ భాషలు ఎలా వచ్చాయి, జాతులు ఎలా వచ్చాయి, మానవుడి యొక్క పాపం ఎలా వచ్చింది, మానవుడి జీవితంలోనికి పాపం ద్వారా మానవుడు ఎలా మరణించాడు, లేదా ఈ వంశాలు ఎలా వచ్చాయి, జాతులు ఎలా వచ్చాయి, వీడి యొక్క మూలం ఎక్కడ ఉంది, లేదా పాపం వల్ల మానవుడికి కలిగిన నష్టం ఏంటి, ఈ పాపం నుండి విడుదల పొందే మార్గం ఏంటి, ఇవన్నీ కూడా బయలుపరిచింది దేవుని గ్రంథం. భూమి మీద మానవుడు 969 సంవత్సరాలు బతికాడు. లేదా మరి చరిత్ర మెతుషేల అనే పేరు కూడా, లేదా ఎన్ని సంవత్సరాలు ఎవరు బతికారో లెక్కలు రాసి మరీ పెట్టినారు. ఎలా పెట్టారు? బైబిల్ 1600 సంవత్సరాల వ్యవధిలో రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాల వ్యవధిలో. ఎంతమంది రాశారు? 40 మంది రాసినారు. లేదా ఒక 100-200 సంవత్సరాలకే మనకు తెలియదు ఏమి, కానీ 1600 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రాశారు. కానీ ఒక్క పుస్తకం రాసినట్లే ఉంటుంది. ఎట్లా? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తమును సాధ్యం. దేవుడు తన ఆత్మ ద్వారా లేదా తాను పరిశుద్ధపరిచిన తన భక్తులతో తాను ఆత్మ ద్వారా బయలుపరిచి రాపించిన గ్రంథం ఏది? బైబిల్ గ్రంథం. అందుకే దేవుని వాక్యము ఎలాంటిదంట? సత్యం. అందుకే ఆదినుడి వాక్యమును, వాక్యం దేవుడుని, వాక్యమే దేవుడి నేను, ఈ వాక్యమే సత్యవాక్యం. కాబట్టి ఈ మాటలు దేవుని నోట మాటలుగా ఉన్నాయి. దేవుని నోట్లోంచి ప్రతి మాట సత్యమే. కాబట్టి దేవుని వాక్యము ఏంటంట? సత్యమై ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏంటి సత్యం? ఇప్పుడు దేవుడు సత్యమై ఉన్నాడు. సత్యవంతుడైన దేవుడు యెహోవా అనువాడును ఉన్నవాడు. రెండవది, యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నాడు. మూడవది, దేవుని వాక్యము సత్యమై ఉంది. ఇంకోటి చెప్పాలంటే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి. కాబట్టి యేసుప్రభువు వారు మనందరి పాపాలు బదులుగా చనిపోయి సమాధి చెవిడి పరలోకం ఆరుణమైన తర్వాత భూమి మీదకి దేవుడు తన ఆత్మను పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మ ఏ ఆత్మ అంటది? సత్య స్వరూపి అయిన ఆత్మ. అంటే దేవుని ఆత్మ లేదా మరి సత్యమైనది అనగా దేవుడే సత్యం. ఆ దేవుడు తండ్రి దేవుడిగా ఉన్నాడు, సృష్టించాడు. తర్వాత భూమి మీదకి శరీరధారిగా ఆ సత్యాన్ని బయలుపరచడానికి, పాపంలో మానవుని విమోచించు కొరకై శరీరధారిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చేస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలియపరిచాడు ఆయనే.
దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి యొక్క సత్యం ఎలా ఉంటుందో బయలుపరచడానికి వచ్చాడు, బయలుపరిచాడు. పాపం అంటే ఏంటో తెలియపరిచాడు, పాపం నుండి విడుదల పొందే మార్గాన్ని ఏర్పరిచాడు, చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆయన ఆత్మ భూమి మీదకి వచ్చింది. ఆ ఆత్మ ఈనాడు ఏం చేస్తుందంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాం. కనుక ఈనాడు ప్లీజ్ దేవుడు అంటున్నాడు, ఏంటి సత్యం అంటే ఏంటి అంటే, ప్లీజ్ దేవుడే సత్యం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, సృష్టికర్త, ఆది సంభూతుడు, భూమి ఆకాశం కలగజేసిన వాడు. కాబట్టి ఈ లోకంలో మానవుడికి మన జీవితంలో సత్యము ఎరగక సత్యమును అసత్యమును మార్చివేసి జీవిస్తూ అజ్ఞానములో ఉంటున్న మానవుడికి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, అంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని గురించి బయలుపరచడానికి వచ్చిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు. ఈ సత్యమే మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తాం. చూడ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు, మేము స్వతంత్రముగా ఎలా చెబుచున్నావు అనిరి. అందుకేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని చెప్పారు. కాబట్టి సత్యము సమస్త ప్రజలు ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుప్రభువు వారు సత్యాన్ని బయలుపరచడానికి వచ్చాడు, సత్యాన్ని గురించి తెలియపరచడానికి వచ్చాడు. అలాగే చీకటిలో అజ్ఞానములో ఉన్న మానవుని సర్వసత్యములోనికి నడిపించడానికి వచ్చాడు. అంతేకాదు స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. ఏమి వచ్చాడంట? స్వతంత్రులు చేయడానికి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్నవారు, అప్పుడు యూదులు ఏమంటున్నారు? మేము అబ్రహాము కుమారులం. ఎవరము? అబ్రహాము కుమారులం. ఒక ఆయనకి వెళ్ళి సువార్త చెబుతుంటే, అయ్యా మేము పుట్టుకతో క్రైస్తవులం అన్నాడు. ఎవరయ్యా క్రైస్తవులు? ప్లీరా, ఎవరు క్రైస్తవులు? ఎవరు పుట్టుకతో క్రైస్తవులు అంటే? ప్లీరా, పుట్టుకతో మతం రాదు. మతం అనేది సిద్ధాంతం, వెంబడించడం. ఎవరైతే ప్లీరా క్రీస్తు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి జీవితం మార్చబడి జీవిస్తుంటున్న వెంబడిస్తున్నారో వారే ఎవరంట? విశ్వాసులు. ప్లీరా, వారే విశ్వాసులు. అంతేగానే క్రైస్తవుని అని చెప్పుకొని లేచిన తెగించి బూతులాడుతా, లేచిన తెగించి బార్ షాపులో కూర్చుంటా, లేచిన తెగించి మోసాలు చేసుకుంటా, లేచిన తెగించి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ప్లేరా ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు. అంటే ఇంకా సాతాను సంతానంగా ఉన్నావు. ఇంకా నువ్వు స్వతంత్రుడు కాలా, సత్యంలోకి రాలా. యేసుక్రీస్తు వారు నిన్నను స్వతంత్రులుగా చేయడానికి, సత్యములో నడిపించడానికి లోకానికి వచ్చాడు. ప్లేరా, అందుకంటాడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనగా యేసుప్రభువు వారు నిన్నను స్వతంత్రులుగా చేసేవాడు. సత్యమైన యేసుప్రభువు వారు, సత్యమైన వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మేమే దేనికి దాసులుగా ఉన్నాం? మేము స్వతంత్రులమే. నా ఇష్టం, నా జీవితం, నాకు స్వతంత్రం ఉంది. ఏముంది చెప్పండి? నా స్వతంత్రం ఉంది. నేను కష్టపడుతున్నా, నేను తింటున్నా, తాగుతున్నా, కష్టపడుతున్నా, సంపాదించుకుంటున్నా. నా స్వతంత్రం, ఏదైనా చేయడానికి స్వతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడడానికి స్వతంత్రం ఉంది, ఏదైనా జరిగించడానికి స్వతంత్రం ఉంది. అందుకే ప్రసంగిలు చెబుతాడు, ఓ యవనుడా, నీకు స్వతంత్రం బాగా ఉంది, నీ యవన కాలము నీకు బలం ఉంది కదా. ఏమంటారు యవనస్తులు? చూడండి, లోకంలో అంట ఎవరు వాడుకోవాలన్నా ఎవరిని వాడుకుంటారు చెప్పండి? యవనస్తులను వాడుకుంటారు. ముసలోళ్ళని ఎవరిని వాడుకోరే. ఎందుకు? లేతే కూర్చులేడు. కాబట్టి చూడండి, అందుకే ఆర్మీకి కావాల్సిన వాళ్ళు ఎవరు? యూతే. అర్థమైందా? లేదు, ఉగ్రవాదులకు కూడా కావాల్సింది ఎవరు? యూతే. అర్థమైందా? మంచి చేయడానికి కావాల్సింది యూతే, చెడు చేయడానికి కావాల్సింది యూతే. లేదా ఒక యవనస్తుడు వెలిగించబడితే అనేకులు వెలిగిస్తాడు. ఒక యవనస్తుడు మంచి మార్గంలో వెళ్తే అనేకులు మంచి మార్గం నడిపిస్తాడు. ఒక యవనస్తుడు చెడు మార్గంలోకి వెళ్తే అనేకులు చెడు మార్గంలోనికి నడిపిస్తాడు. లేదా ఏదైనా కొట్లాట కావాలనుకో ఎవరు కావాలా? యవనస్తులే. పెద్ద వయసు వచ్చిందనుకో ఆలోచిస్తారు,
మంచి చెడ్డలు యవనస్తుడికి ఏముండవు, నేనంటే ఏమనుకున్నావు అంటూ ఉంటారు. అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది, నేను, నా బలం, నా శక్తి. అలాగే అంటే అంత పరిజ్ఞానం తక్కువ ఉంటుంది, అవగాహన తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. పిల్లరా, అందుకే జ్ఞానం చేసుకుంటే యవనస్తుల్ని ఎవరైనా వాడుకుంటారు. కొన్నిసార్లు ఇంట్లోనే తల్లిదండ్రులే ఇది మంచిది కాదు, ఇది చెడ్డదిరా, ఇది మంచిదిరా అని చెబితే నా ఇష్టం, నా జీవితం, నువ్వే నాకు చెప్పేదనే వాళ్ళు ఉన్నారు లోకంలో. అన్నదమ్ములు, పెద్దవాళ్ళు ఎవరైనా తప్పునైనా ఇది కాదు, ఇది చెయ్యి అంటే నువ్వే నాకు చెప్పేది, నా జీవితం, నా ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు. లెక్క చేయని వారు ఉన్నారు. అందుకే యవనస్తుడి గురించి చెబుతాడు ప్రసంగి. ఏం చెబుతాడు? ఓ యవనుడా, నీ హృదయం యొక్క సంతుష్టి చొప్పున, నీ కోరిక ఇష్టం చొప్పున జీవించు, కానీ ఒక దినమున వీటన్నిటిని బట్టి నీవు దేవుని లెక్క అడుగుతాడు మాత్రము గుర్తించుకో. కాబట్టి నీవు స్వతంత్రుడు అని నువ్వు చేస్తున్నావు ప్రతి పనికి, లేదా నువ్వేమవుతున్నావు అంటే దాసుడు అవుతున్నావు. ఏమవుతున్నావు? దాసుడు అవుతున్నావు. ఒక వ్యక్తి స్వతంత్రత కోరాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడికి స్వతంత్రం కావాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రితో ఉంటే రాత్రి 8, 9 ఇంటికి రావాలి, ఎక్కడున్నా చెప్పాలి, ఏది చేయాలన్నా అనుమతులు కావాలి. కాబట్టి అతనికి సంతోషం లేదు అది. ఎందుకని నేను తండ్రి ఆదిమాషిలో ఎందుకు ఉండాలి, నాకు స్వతంత్రం కావాలి అనుకుని తండ్రితో యుద్ధం చేశాడు. నా ఆస్తి నాకి. ఏం కావాలనుకున్నాడు? నా ఆస్తి నాకిమ్మన్నాడు. పోట్లాడినాడు. తండ్రి ఏం చేశాడు? అతను పోరు పడలేక, సరే పోరా, నీ ఆస్తి భాగం తీసుకో అన్నాడు. ఆ భాగం తీసుకుని ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. 15వ అధ్యాయంలో కసువార్తల మాట మనం చూస్తాం. దూరంగా వెళ్ళిపోయిన వాడు డబ్బులు ఉన్నప్పుడు అపేక్షించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చారు. దుర్వ్యాపారముల చేత తన ద్రవ్యమంతా కూడా పాడు చేసుకున్నాడు. ఏం చేశాడు? వ్యాపారం కాదు అది. ఏం వ్యాపారం అంట? దుర్వ్యాపారం. వ్యాపారం అయితే ఇంకో 4 రూపాయలు సంపాదించుకునేవాడేమో. దుర్వ్యాపారం ఏమి? తాగటానికి, డ్యాన్సులకి, కబ్బులకి, పబ్బులకి, వాటికి వీటికి అన్నిటికీ ఉన్న ద్రవ్యమంతా కూడా ఏం చేశాడు? వేం చేసాడు. చివరికి డబ్బు అయిపోయినాక స్నేహితులు కూడా ఒక్కొక్కరు దూరం అయిపోయారు. ఎందుకంటే డబ్బు ఉంటే కదా. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఎవరు బెటరు? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే మనమే పెట్టాలి. ఎందుకు వచ్చింది అని అందరూ పోయినారు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక్కడు మిగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లరా, చివరికి పందులు మేపుదామని వెళ్ళాడు. పిల్లలు అప్పుడు దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, వేదన. నేను ఎలా బతికేవాడిని, నేను ఎలా ఉండేవాడిని తండ్రి ఇంట్లో, నా కింద ఎంతమంది పనివారు ఉన్నారు, నేను స్వతంత్రం కోరుకొని నా ఇష్టంగా జీవించడానికి ఇష్టపడి తండ్రికి ఆస్తిని తీసుకుని బయటకు వచ్చి నా ఆస్తి అంతా పాడు చేసుకున్నాను కదా, ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించాను కదా. అయ్యో, నేను ఆ తండ్రిని కుమారుని పెట్టుకున్న యోగ్యుని కాదు. కాబట్టి దేవుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలాగంటే, ఎందుకని నా తండ్రి ఇంట్లో పనివారు సుఖం అనుభవిస్తున్నారు, నా ఇంట్లో ఉన్న పనివారికి సంతోషం ఉంది, సుఖం ఉంది, కానీ మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి తిండి ఉంది, కానీ నాకు ఏ తిండి లేదు, వస్త్రాలు లేవు. నా తండ్రి దగ్గరికి పోయి తండ్రి, దేవుడికి నీకు విరోధంగా నేను పాపం చేశా, పరలోకానికి విరోధముగా, దేవుడికి విరోధముగా పాపం చేశా, నీకు విరోధంగా పాపం నీ కుమారుని అనిపించడం యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒక్కనిగా నన్ను ఉంచుకో అని చెబుదా అనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడు? వెళ్ళాడు. కానీ తండ్రి ఏం చేశాడు? దూరం నుండి కుమారుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడండి? కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. లేదా అందరూ అనుకుంటున్నారు ఏమనుకున్నారు? వీడు చెడిపోయినాడు, ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు, దౌర్భాగ్యుడు, ఇలాంటి వాడిని మళ్ళా తిరిగి వచ్చాడు, ఏమైనా అంతగా చేర్చుకున్నాడు. అన్నకు కూడా కోపం వచ్చింది. ఎవరి మీద? తండ్రి మీద. ఆస్తి అంతా పట్టుకుపోయినాడు, పాడు చేస్తున్నాడు, ఇప్పుడు తిరిగి వస్తే అతను కౌలించి అతను విందు చేస్తున్నాడు. నా తండ్రికి అసలు నా మీద ప్రేమ లేదు, ఇలా న్యాయమైనది చేయడం. నిజంగా మన జీవితంలో మనం చేసే క్రియలు చూస్తే ఎవరు కూడా మనల్ని దగ్గరికి రారు. అనేక మంది జీవితాల్లో లేదా స్వాతంత్రమును కోరుకుని నా జీవితం నా ఇష్టం అనుకుని లేదా మన జీవితాలు మనం పాడు చేసుకున్నామని దేవుడి వాక్యం రాయబడుతుంది. స్వాతంత్రతను కోరుకొని మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నాం. లేదా నా ఇష్టం నా జీవితం అనుకుని మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. మన జీవితాలు మనవి కావు. దేవుడి వాక్యంలో రాయబడిన మాట అంటే, ఈ లోకంలో మన జీవితాలు ఎవరి
ఎవరు చెప్పండి? లోకంలో చూద్దాం. చిన్నప్పుడు మన జీవితాలు మన తల్లిదండ్రులు ఇవి. మన మీద మనకు అధికారము లేదు, మన కన్నవారికే అధికారం. నడి వయసు వచ్చిన పెళ్ళి అయినాక మన జీవితం మీద మనకు అధికారం లేదు. మన అధికారం ఎవరి మీద? భార్యకి. లేక భార్య మీద అధికారం ఎవరికి? భర్తకి. ఈనాడు అనేక కుటుంబాలు కూడా విచ్చలవిడిగా అవడం కారణం ఏంటి తెలుసా? స్వాతంత్ర్యం. పిల్లల భార్య అంటది, నీ కిందనే ఉండాలా, నా జీవితం నా ఇష్టం అంటది. భర్త అంటాడు, నీ కిందనే ఉండాలా, నా జీవితం నా ఇష్టం అంటాడు. అందుకనే వారి ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి వారి మధ్య సఖ్యత, ప్రేమలు లేక ఏమవుతున్నారు? విడిపోతా ఉన్నారు. కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. ప్లీజ్ తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే. ఈనాడు అందుకే ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ మన జీవితం మీద మనకు అధికారం లేదు. మనల్ని లోకంలో ఉద్యమింపజేసి మనను నుంచోటానికి భూమినిచ్చిన దేవుడు, మనకు వెలిగిస్తున్న దేవుడు, మనకి ఆహారాన్ని ఇస్తున్న దేవుడు, ఈ లోకంలో ప్రకృతిని ఇచ్చిన దేవుడు, వర్షాన్ని ఇస్తున్న దేవుడు, ప్లీజ్ ఈ లోకంలో మనల్ని ఉద్యమింపజేసి జీవింపజేస్తున్న దేవుడు, అన్నిటికీ ఆయనే ఆధారం. కనుక మన జీవితం మీద మనకు అధికారం లేదు. మన జీవితం మీద ఎవరికి అధికారం ఉందంట? దేవుని అధికారం. అందుకే ఈనాడు మనం ఎరిగే సత్యం అంటే దేవుని ఆధీనములో మనం ఉండాలి. దేవుని ఆధీనములో ఉండి మానవుడు ఏమయ్యాడు? స్వతంత్రం కోరుకుని సాతాను యొక్క ఆధీనంలోకి పోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకంటాడు, పాపం వచ్చేవాడు పాపమునకు దాసుడు. పాపమునకు జనకుడు ఎవరు? సాతానుడు. లేరా? అందుకే ఈనాడు పాపానికి దాసులు. చూడండి, వ్యసనాలకు దాసులు, బూతులకి దాసులు, లేదా చెడు అలవాట్లకి దాసులు, లంచాలకి దాసులు, మోసాలకు దాసులు. ఈనాడు అపవిత్రతకు మానవుడు దాసుడైపోయినాడు. ఇప్పుడు దాని నుంచి రావాలంటే బయటికి చాలా కష్టంగా ఉంది మానవుడికి. ఆ యొక్క అబద్ధంలో ఉండి, పాపములో ఉండి, వ్యసనాల్లో ఉండి, చెడుతనములో ఉండి, మోసములో ఉండి, అన్ని రకాలైన ఈ కల్చర్లో నుండి బయటికి రావడానికి మానవుడికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బానిస అయిపోయాడు. అందుకే అంటాడు, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందరు. కాబట్టి ఈనాడు అసత్యములో చీకటిలో పాపం యొక్క దాసత్వములో జీవిస్తున్న మానవుడు, సత్యము ఎరగక సత్యం యొక్క వెలుగులో లేక అజ్ఞానములో ఉన్న మానవుడికి ఆ సత్యాన్ని గురించి బయలుపరిచి లేదా చీకటిలో ఉన్న మానవుడికి లేదా స్వతంత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు, సత్యము మానవుడు ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. లేదా నువ్వు స్వతంత్రుడువా, దాసుడువా? నువ్వు పాపానికి దాసుడుగున్నావా, స్వతంత్రుడు అయినావా? ప్లీరా నువ్వు సత్యములో ఉన్నావా, దేవుని గురించి సత్యములో ఉన్నావా, అజ్ఞానములో ఉన్నావా? ప్లీరా నువ్వు వెలిగించబడ్డావా, లేక ఇంకా చీకటిలో ఉన్నావా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మత స్థాపనకు రాలా. యేసుప్రభు వారు ఏదో ఒక కులాన్ని ఉద్ధరించడం రాలా, ఒక జాతిని ఉద్ధరించడం రాలా. కులము మనుషుల యొక్క స్వార్థుల కల్పన, మతములు మనిషి యొక్క మతిలోండి పుట్టినాయి. దేవుడు ఒక్కడే. ఆయన సర్వలోక మానవుల్ని సత్యంలోనికి తీసుకువెళ్ళడానికి, సత్యాన్ని తెలియపరచడానికి, లేదా అంతేకాదు బంధించబడి దాసులుగా ఉన్న మానవుల్ని ఆ సత్యము ద్వారా స్వతంత్రులకు చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక యేసుప్రభు వారు పాపములో అపరాధములో జీవిస్తున్న మన కొరకై ఆ కలుషులు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేదా ఈనాడు క్రీస్తు రక్తం పాపం కడిగి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఈనాడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాం. కాబట్టి అపవాది యొక్క కబంధస్తములో, సాతాను యొక్క హస్తములో నిత్య నాశనమునకు నరకాగ్నికి పాత్రలమై దేవుని చూడలేని అజ్ఞాన స్థితిలో, లేదా ఆ పరిశుద్ధ దేవుని గురించిన తెలివిలేని అజ్ఞానములో, పాపము యొక్క దాసత్వములో జీవిస్తున్న మనల్ని స్వతంత్రులకు చేసి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కొరకాయ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఏంటండి క్రిస్మస్? నేను క్రైస్తవుని అనుకుంటే ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావా? నువ్వు పాపములో ఉన్నావా? నువ్వు ఇంకా పాపం యొక్క దాసత్వములో ఉన్నావా? నువ్వు ఇంకా దేవుని గురించిన సత్యం మేరకు అజ్ఞానం చేస్తూ ఉండి నేను క్రైస్తవుని అనుకుంటున్నావా? ప్రయోజనం ఏమి లేదు. నీ నరకం నుండి ఎవరు తప్పించలేరు. ఏం లేదు. ప్లీజ్ నీవు సర్వసత్యంలో రావాలి. ఆ వాక్యం యొక్క వెలుగులోనికి నీవు రావాలి. కనుక ఈనాడు ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను సర్వసత్యంలోనికి ఏం చేయాలి? నడిపించు. ఆ సత్యవంతుడు అయి నేను ఎరుగుటకు, ఆ సత్య మార్గములో నేను నడవడానికి నాకు సహాయం చేయి. ఈ యొక్క పాపం యొక్క దాసత్వములో నుండి నన్ను స్వతంత్రుడిగా చేయి. నన్ను పరిశుద్ధపరచు. నిత్య జీవానికి నన్ను వారసుడిగా చెయ్యి
అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రియరా, ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఆయన వాక్యమే సత్యం. ఏంటంట? ఆయన వాక్యమే సత్యం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. మన జీవితానికి ఆశీర్వాదం ఏది? నువ్వు ఇచ్చే కానుకల ఆశీర్వాదం లేదు. నువ్వు ఇస్తే కానుకలు ఎవరి కోసం? దేవుడు అంటాడు, ఈ లోకం సర్వసంపద నాదే, నువ్వు నాకేమిస్తావయ్యా? ఈ లోకం భూమి నాదే, ఆకాశం నాదే, ఈ లోకం సూర్యచంద్ర నక్షత్రాలు నావి, అన్నీ నావే, నువ్వు నాకేమిస్తావు? నేను పరిశుద్ధుడిని, నీవు పరిశుద్ధుడిగా ఉండు అంటాడు దేవుడు. మనం ఏమంటాం? ఇది ఒకటి వరకు నేను పరిశుద్ధుడిగా ఉండను, అన్నీ ఇస్తా, నీ అన్ని నాకెందుకు అంటాడు దేవుడు. కనుక ఈనాడు మనం ఎరిగే సత్యమే అంటే, అందుకే భక్సింగ్ గారు ఒక మాట అనేవాడంట, నువ్వు నిజంగా రక్షణ బట్టే, నిజంగా నీ హృదయం మారితే, నువ్వు కొత్తగా జన్మిస్తే నీ డబ్బులు దేవునికి కానికే, లేకపోతే నీ డబ్బులు దేవుడికి అవసరం లేదనేవాడు. ఎందుకని? పాపములో జీవించేవాడి డబ్బులు దేవుడికి అవసరంలా. ఈ లోకంలో అపవిత్రతలు జీవించేవాడి డబ్బులు దేవుడికి అవసరంలా. ఎందుకని? ఆ డబ్బులు అపవిత్రమైన చేత్తో పట్టుకున్న డబ్బులు అపవిత్రంగా ఉన్నాయి. అపవిత్ర చేతితో పట్టుకున్న ప్రతిది కూడా అపవిత్రమే. అపవిత్రమైనవి దేవుడు కోరడు. అవి మనకు ఆశీర్వాదమే కావు. ఏంటి ఆశీర్వాదం అంటే? ఈనాడు నీవు నేను కూడా వెలిగించబడిన మనము ప్రియరా, ఆ వాక్యం అనే వెలుగులో నీవు నేను అనుసరించి జీవించినప్పుడు మన జీవితంలో ఏముంటుందో చెప్పండి? ఆశీర్వాదం. ఈనాడు ఆ సత్యం అనే వాక్యంలో మనం నిలిచి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? మొదటి 2 వచనాల్లో, మొదటి కీర్తన 2 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు వాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడితో వచ్చిన మాట అంటే, ఈనాడు మన జీవితంలో దీవానాత్రములు, అపహాసకులు కూర్చుండక, పాపుల మార్గం నిలువక, దీవానాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు ఏమవుతామంటే మనము ధన్యులం అని రాయబడింది. అంటే ఏ వ్యక్తి అయితే వెలిగించబడిన వాడే ఈ సత్యం అనే వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఉంటాడో ఏం చేస్తాడంట? ఆ వ్యక్తి ఎవరంట? ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఈ వాక్యం అనే సత్యాన్ని నీవు నేను ధ్యానించగలగాలి. లేదా ఈ వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తుంటామో అది మన జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంది. కనుక దేవుని వాక్యం అనే సత్యములో నీవు నేను కూడా ఉండాలి. దేవుని వాక్యంలో అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన మాటలన్నీ కూడా ఎలాంటివి? సత్యం. ఆయన మాటలు ఎలాంటివి చెప్పండి? సత్యం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ మాట చూస్తాం 28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదున నీవు నీ దాసునే నాకు సెలవిచ్చి ఉన్నవే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యమే. నీవు దేవుడు గనుక నీ మాట ఏంటిదంట? సత్యమే. నువ్వు మేలు చేస్తా అన్నావు, దీవిస్తా అన్నావు, నీ మాట సత్యమే. కనుక నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లే నా కుటుంబమును ఆశీర్వదించు, దీవించు. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. కనుక ఇప్పుడు మనం ఎరిగే సత్యం ఏంటి? దేవుని మాటలు సత్యం, ఆయన వాగ్దానాలు సత్యం, ఆయన మాటలు సత్యం. కనుక ఆయన మాట సెలవిచ్చాడంటే అది దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కనుక ఈనాడు నీవు నేను కూడా ఆ సత్యమైన దేవుని స్వరాన్ని, దేవుని మాటల్ని అనుదినం మనం ధ్యానించాలి. అంతేకాదు ఇంకో మాట అంటాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము చొప్పున నువ్వు చేయవలెను. కాబట్టి యెహోషువ చెబుతున్నాడు, దేవుడు ఏం చెబుతున్నాడు? నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము చొప్పున నువ్వేం చేయాలి? చేయాలి. కాబట్టి నాడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దాని చొప్పున మనం ఏం చేయాలంట? చేయాలి. అందుకే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది,
అనేక మంది జీవితాలు మన జీవితంలో ఫలభరితంగా లేకపోవడం కారణం ఏంటి అంటే మనం చెయ్యం, వింటాం, బోధిస్తాం, చెయ్యం. అందుకే లూకాసువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడు? 15వ వచనంలో, మంచి మనసుతో ఆయన వాక్యం విని దాన్ని అవలంబించేవాడు మంచి నేల ఫలన విత్తనం వలె నూరంతలుగా ఏమవుతాడంట? ఫలిస్తాడు. కాబట్టి ఈనాడు నీ నా జీవితం మనం ఫలించాలంటే ఆ సత్యమైన వాక్యాన్ని ధ్యానించాలి, ఆ సత్యమైన వాక్యాన్ని అనుసరించాలి. అందుకే యెహోషువ అంటాడు, నీ మార్గములు వర్ధిల్ల చేసుకున్నట్లుగా నీవు వాటిని అనుసరించే విషయంలో తప్పిపోకూడదు అని చెబుతాడు, బోధించే విషయంలో తప్పిపోకూడదు అనే విషయాలు చెబుతాడు. కనుక ఈనాడు మన జీవితంలో ఆ సత్యమైన వాక్యమును ధ్యానించాలి, అలాగే దాన్ని ఏం చేయాలంటే చెప్పండి, అనుసరించాలి. అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. అది మన సత్యములోనికి నడిపిస్తుంది, స్వతంత్రంగా నడిపిస్తుంది లేదా. కనుక ఈనాడు అలాగూ నీ కుటుంబాన్ని దేవుడు తన వాక్యము చేత ఇంకను నడిపించునుగాక. అలాగే చేరొచ్చిన మనందరి జీవితంలో కూడా ప్రభు సహాయమో చేయగా. 119 కీర్తన 50 వచనం, 119 కీర్తన 50 వచనంలో ఇంకో మాటకు జ్ఞాపకం చేసుకుంటే చదవండి. 119:50, నీ వాక్యం నన్ను బ్రతికించి నా బాధలు ఇదే నాకు నెమ్మది. కాబట్టి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అంతేకాదు, మన జీవితంలో అంట ఏం కలిగజేస్తుంది? నెమ్మది. మన కుటుంబానికి ఏముందంటే దేవుడి వాక్యంలో చెప్పండి, నెమ్మది. దేవుని వాక్యము, సత్యమనే వాక్యము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెమ్మదిని కలుగజేస్తుంది. సత్యమనే వాక్యము మనని ఆశీర్వాదంగా చేస్తుంది, మనని ఫలించడి కొమ్మలుగా, చెట్లుగా చేస్తుంది. ఏదంట? వాక్యమే. కనుక ఈ వాక్యం మనల్ని ఆదరించేది, ఈ వాక్యం మనల్ని ఓదార్చేది, ఈ వాక్యం మనల్ని ధైర్యపరిచేది, ఈ వాక్యమే మనల్ని నడిపించేది. కాబట్టి ఈ సత్యమైన వాక్యమును ఏం చేయాలి? మనము ధ్యానించాలి. అందుకే యేసు అంటాడు, తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఈనాడు నా జీవితంలో లేదా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే ఆ సత్యాన్ని బయలుపరచడానికి వచ్చాడు, ఆ సత్యాన్ని తెలియపరచడానికి వచ్చాడు, ఆ సత్యంలోనికి మనల్ని నడిపించడానికి వచ్చాడు, ఆ సత్యములో మనల్ని స్థిరులుగా చేయడానికి వచ్చాడు యేసుప్రభువారు. లేదా ఈనాడు అందుకంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇలాగ వచ్చా. ఏంటి సత్యం? ఈనాడు భూమి మీద మానవుడికి సత్యం అంటే ఏంటో తెలియదు. ఈనాడు మానవుడికి సత్యం అంటే ఎందుకంటే అబద్ధములో ఉన్నాడు, దుష్టుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు, అబద్ధికుడు, మోసగాడు వాడు, లేదా వాడు దురాశపరుడు. కనుక ఆ దురాశలోనే, ఆ చీకటిలోనే, అంధకారంలోనే జీవిస్తున్నాం. అందుకే లోకమంతా పాపంతో నింపడిపోయింది. ఈనాడు పాపానికి, వ్యసనాలకి, అనేక చెడుతనములకు బానిసలుగా, మోసానికి బానిసలంగా జీవిస్తున్నాం. అవే చేస్తున్నాం, అవే జరిగిస్తున్నాం. వాడి దాసత్వంలో మనం జీవిస్తూ ఉన్నాం. నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా ఉన్నాం. నిత్య నాశనమనే నరకాగ్ని కూడా జోగాడుతున్నాం. అలాంటి మనకి లేదా ఆ సత్యాన్ని తెలియపరిచి, ఆ సత్యం చీకట్లో నుండి లేక అసత్యములో నుండి, పాపములో నుండి మన సత్యములోనికి, వెలుగులోనికి నడిపించి మన స్వతంత్రం చెడు కొరకు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. లేదా అదే క్రిస్మస్, యేసుప్రభువు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం. కనుక ఈనాడు మన నీ జీవితంలో అనుభవం ఉందా? ప్రభు మాట్లాడుతున్నాడు, ముగిస్తున్నాం. కనుక నువ్వు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్నావా? నీవు ఇంకా పాపం అనే దాసత్వం కింద ఉన్నావా? యేసుప్రభువారు పుట్టి 2025 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యస్థలమైన లేదా ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనే మధ్యస్థ స్థలంలో లోకమొత్తానికి రక్షకుడు, లోకాన్ని సత్యమనే వెలుగులోనికి నడిపించిన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, లేదా పాపదాసత్వం మానవుని సత్యము, సర్వసత్యంలో నడిపించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. లేదా ఆయన మన అపరాధులు చనిపోయాడు, సమాజం తెలియచాడు. ఈనాడు ఆ సత్యములోనికి నడిపించు కొరకై ఆయన ఆత్మను మనకు సంచుకరువుగా అనుగ్రహించాడు. ఈనాడు పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఈనాడు సత్యమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈనాడు ఆ వాక్యము, ఆయన మాటలు మనల్ని జీవింపజేస్తాయి. అందుకంటాడు,
మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం. కనుక దేవుడి మాటలు మనం జీవింపజేస్తాయి, దేవుడి మాటలు మనం ఆదరిస్తాయి, దేవుడి మాటలు మనం నడిపిస్తాయి. అందుకంటాడు, నీ వాక్యం నా పాదము దీపు, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక ఆ వాక్యము మనం నడిపిస్తుంది, ఆ వాక్యం మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. కనుక ఈనాడు ఆ వాక్యమును చదువు, ఆ వాక్యాన్ని విను, ఆ వాక్యములో గైకొనే అనుభవంలోనికి మనము రావాలి. అప్పుడు అది గొప్ప ఆశీర్వాదాలు. కనుక మరి దేవుడు మరి కుటుంబాన్ని కూడా ముందున్న దినాల్లో ఇంకా సత్యములో నడిపించినట్లుగా, దేవుడు తన ఆత్మ ద్వారా ఇంకనూ నడిపించినట్లుగా, ఆశీర్వాదకరముగా ప్రభు చేయనట్లుగా కూడా మనము ప్రార్థన చేసుకుందాం. అందరం మొగ్గురిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరున్నప్పటికి కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరున్నప్పటికి కూడా యేసుక్రీస్తు వారు సత్యమును బయలుపరచడానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన పవిత్రుడైన సృష్టికర్త అయిన దేవుడి సత్యాన్ని బయలుపరచడానికి, అలాగే అసత్యములో చీకటిలో పాపములో ఉన్న మానవుడిని సత్యములోనికి పరిశుద్ధతలోని నడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మానవుడిని పరిశుద్ధపరచుట కొరకు ఆయనే ఆ కలుషుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేచాడు. ఈనాడు ఆ సత్యంలోనికి రావాలి అంటే ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, ఆ పరిశుద్ధుడైన పవిత్రుడైన ఆ సృష్టికర్త అయిన ఆ దేవుని చూచే ధన్యత నాకు దయచేయి. ఆ సత్యాన్ని ఇంకనూ నాకు బయలుపరచు. నేను పాపమనే అసత్యములో చీకటిలో అపవాది యొక్క చెరలో ఉన్నాను. అనేకమైన వ్యసనాల్లో లేక చెడులో బంధించబడ్డాను. దేవా, నన్ను సర్వసత్యములోనికి నడిపించు, నన్ను పరిశుద్ధపరచు. నా పాపముల కొరకు లోకం చనిపోయి సమాధించబడి తెలియచినవు నమ్ముతున్నాను. నీ రక్తం నా పాపములు కడగండి, పరిశుద్ధపరచండి. నీ ఆత్మ ద్వారా నన్ను సర్వసత్యంలో నడిపించండి. నీ వాక్యము ద్వారా నన్ను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన నీవు చేసుకో. దేవుని జీవితంలో గొప్ప కార్యము, మేలు చేస్తాడు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకెవరైనా ఎక్కడికి వెళ్ళకపోతే మందిరానికి, సియోను మందిరం ఇక్కడే మెయిన్ రోడ్లో అపోలో ఫార్మసీ ఆపోజిట్లో విలేజ్ మార్ట్ ఎదురుగా సియోను ప్రార్థన మందిరం ఉంది. ఎల్లుండి 25వ తారీఖు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాం. మీరందరూ కూడా వచ్చి పాలు పొంది దేవుని దీవెనలు పొందవచ్చు. ఈ సమయంలో యోహానన్ బ్రదరు ఆరాధన చేస్తారు. తర్వాత కుటుంబం కొరికే ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. పరలోకమందున్న ప్రభువా తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ సాయంత్రం సమయమున ఈ గృహము నుండి మీ యొక్క మాటలను వినిపించడానికి మీకు వెళ్ళిన కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. అయ్యా, సత్యం అంటే ఏమిటో, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరించినందుకు మీకు వెళ్ళిన కృతజ్ఞతా స్తోత్రములు అయ్యా. ప్రభువా దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నందుకు, ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మాకు తోడై ఉన్నందుకు, కుటుంబాన్ని కాపాడినందుకు, కడుతున్నందుకు శక్తిని బలాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు, ఆయన మాటే సత్యము, కుమారుడైన క్రీస్తు ఆయన మాటే సత్యము, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ కూడా సత్యము. సత్యం మనల్ని ఏ విధంగా సొంతలుగా చేస్తుందన్న విషయాన్ని మీరు వినిపించినందుకు, తెలియని వారికి తెలియపరిచినందుకు మీకు వెళ్ళిన కృతజ్ఞతా స్తోత్రములయ్యా. ప్రతి విషయంలోనూ మాకు తోడై ఉన్నందుకు, కుటుంబంలోనూ మాకు ప్రతి అవసరం తీరుస్తున్నందుకు, చంటి బిడ్డలను కూడా మీ యొక్క జ్ఞానంలో ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వెళ్ళిన కృతజ్ఞతా స్తోత్రములయ్యా. ఇంకా ఎవరైతే నీకు దూరంగా, లోకానికి దగ్గరగా, వారికి ఇష్టమైన జీవితాల్లో జీవిస్తున్నా వారందరినీ కూడా ఒక్కసారి అవకాశాన్ని కలిగించి మీ వైపు త్రిప్పడానికి, మీ వైపు నిలబెట్టుకోవడానికి శక్తిని అనుగ్రహించమని కోరుకుంటున్నామయ్యా. మీరు మా జీవితాల్లో చేసిన ఎన్నో క్రియలకు
సంఘంలో చేస్తున్న ఎన్నో గొప్ప కార్యాలకు మీకే ఎన్నైనా కృతజ్ఞతాస్తోత్రములయ్యా. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి. ఎంతో ప్రేమతో ఈ యొక్క కూడికకు వచ్చిన వారందరి కుటుంబాలను కూడా ఒక్కసారి ఆశీర్వదించండి తండ్రి. సత్యాన్ని ఎంతో ఘనంగా ఆర్భాటంగా అందరికీ కూడా ప్రశ్నించినందుకు మీరు ఇచ్చిన కృపలో, మీరు ఇచ్చిన జ్ఞానంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ నీ ప్రికుమారైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఓ సహోదరుడు, ఆ తర్వాత ఓ సహోదరి కూడా కుటుంబం గురించి ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల యేసు క్రీస్తు ప్రభు నామమున ఈ రాత్రి సమయమందు ప్రపంచంలో ఉన్న మానవులందరూ అంధకారంలో, చీకటిలో, దాసత్వంలో, అసత్యములో ప్రభువా జీవిస్తూ ఉన్నారని ప్రభువా మీరు బయలుపరిచిన నిత్యజీవపు మాటల కొరకై స్తోత్రములు. ఒకప్పుడు మేము కూడా అలాగే ఉంటిమి ప్రభువా. అయితే నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ప్రభువా ఎన్ని రూపములలో మీ సత్యాన్ని బయలుపరిచినారో ఆ మర్మాన్ని మాకు బయలుపరిచినందులకై స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, మరణములో నుండి, అంధకారములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించినారు. అలాగే ఈ చంద్రప్రియ నగర్లో నివాసం చేసే ప్రజలందరూ కూడా సత్యాన్ని, జీవాన్ని, మార్గమును తెలుసుకోవాలని ఆశించి నిదాసుడి యోహానన్న గారు ఈ ప్రాంత ప్రజలను ప్రేమించిన వారై ఈ విలువైన మాటలు వినిపించటానికి ఈ చిన్న ప్రయత్నాన్ని కలిగి ఉంటుండగా దయతో నీ దాసుని కుటుంబాన్ని ప్రభువా, పిల్లలను, వారి తల్లిదండ్రులను, వారి తోబుట్లను, బంధువులను జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ సర్వసత్యంలోనికి అనేకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కుటుంబాల్లో ఉండే ప్రతి అక్కర తీర్చండి ప్రభువా. ఇంకా ఆత్మీయంగా అంతకంతకు వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. దేవా, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒక తూరినైనా నీ సన్నిధిలో ప్రభువా నీకు వందనాలు. ఇలాగ మేము కూడి నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా, నీ సన్నిధిలో వాక్యం వినే వారంగా సిద్ధపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దైరుణ తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. దైరుణ తండ్రి 23వ తేదీలో ప్రవేశపెట్టి ప్రభా, డిసెంబర్ మాసంలో ప్రభా కుటుంబ సహితములో ప్రభా మీరు నా తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైరుణ తండ్రి ఆహ్వాన బ్రదర్ని బట్టి వందనాలు, జ్యోతిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దైరుణ తండ్రి యోహాను బ్రదరు తండ్రి నీకు వందనాలు, వారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా నీకు వందనాలు. మీరైతే ప్రభా మార్గం చూపుట కొరకై సర్వసత్యంలోకి వారిని మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియ తండ్రి ప్రభా, కుటుంబంలో మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై మీకు వందనాలు. సంవత్సరం నుండి సంవత్సరం అంత వరకు ప్రభా మీ బిడ్డలకు ప్రభా దయాకిరీటంగా మీరు ఉంచుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆరోగ్యాలు ఇచ్చి ఆశించి ప్రభా మరి ఒక దినములో కుటుంబంలో ప్రభా నీకు వందనాలు. ఈ మంచి సువార్త, నీ సత్యమైన సువార్త వినిపించుట కొరకై మీ బిడ్డలను ప్రభా ప్రేరేపించి దేవా మరి సియోను ఆహ్వానిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు. దైరుణ తండ్రి నీ దాసుని విరిచి వాడుకుంటూ వచ్చినారు, మీకు వందనాలు. ఎంత దూరం అయితే సౌండ్ వెళ్తా వచ్చిందో ప్రభా అనేక హృదయాలలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. తప్పిపోయిన కుమార్ని కూడా మీరు తీసుకొని వచ్చారయ్యా, నీకు వందనాలు. అనేక మార్లు మేము కూడా తప్పిపోయిన వారమని ప్రభా మీకు వందనాలు. అయినా మీరు విడిచిపెట్టక ప్రభా మీరు దాటి వెళ్ళక మీరు ఆశీర్వదిస్తూ వస్తున్న విధాన్ని బట్టి నీకు వందనాలు. దైరుణ తండ్రి నీకు వందనాలు. మేమందరం ఈ దినములో కూడి నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ ఉచితమైన కృప ఉన్నందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. దైరుణ తండ్రి నీకు వందనాలు. ఎంతోమంది ధనికులు సమాంతులు ఈ సమయాన్ని చూడలేకపోయినారు ప్రభా, చిన్నవారు పెద్దవారైతే చూడలేకపోయినారు. దినాన్ని ప్రభా యోహాను బ్రదర్ కుటుంబంలో చేరి ఇలాగ నేను స్తుతించి భాగ్యం ఇస్తూ వచ్చినందుకై మీకు వందనాలు ప్రభా. అనేకులు ప్రభా ఇనగలుగుతూ వచ్చినారు
ప్రభా ఏ బిడ్డల ఇంట వచ్చినారో వారి హృదయాలలో కార్యం జరిగించి సర్వసత్యంలోకి వారిని మీరు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నానని సెలవిస్తూ వచ్చినారు ప్రభా. వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని నీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభా స్వరూపిన దేవ శివాధిపతిని స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి తోడుగుంచి విధంగా మీ దాసుడు యోహానాన్ గారు, సహోదరి జ్యోతి శిష్యుమరి స్తోత్రములు. దేవా ప్రియగృహముల విధంగా చేరి సాగిలిపడే ధన్యత ప్రభా మీరు అనుగ్రహించేందుకే మేము స్తుతిస్తున్నాం. నీతి మందిర గృహంలో రక్షణార్థం సునాదం వినబడినట్లుగా ప్రభా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడిన నీ కృప అంతని బట్టి ప్రభా మీరు చేసిన మేలు తలపోసుకుంటూ ప్రభా నా తండ్రి మరి ప్రియులు కలిగిన కూటమి బడి స్తోత్రములు. ప్రభా ఈ గృహం నుండి నీ వాక్కును బయలు వెళ్ళపరిచేందుకే స్తోత్రాలు. ప్రభా వెళ్ళిన మాటలు తిరిగి వెనక్కి రావునైనా ప్రభా వెళ్ళిన మాటలను ఫలతముగా చే దేవుడు నీవే. ప్రభా నా తండ్రి కొన్ని ఆత్మలైన సర్వసత్యంలోనికి నడిపించమట్లుగా సహాయం చేయండి. అదేవా నా తండ్రి ప్రియ కుటుంబాన్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. నీ సత్యంలోనికి నడిపించారు, నీ వాక్యములో నిలిచి ఉన్నవారిగా సిద్ధపరిచారు ప్రభా. నా తండ్రి ముందున్న దినాలు ఇంకా నీలో వాక్యంలో ప్రార్థనలు విశ్వాసం పెంపారుతూ ప్రభా నీ మందిరావరణములో అయ్యా నాటబడిన వారిని మందిరం మేలు చేత నిత్యము దీవించమట్లుగా ప్రభా నీ వాక్యమును ప్రభా నిత్యము ధ్యానిస్తూ ప్రభా అనుసరిస్తూ నా దేవా నా తండ్రి నేను మహింపరచుడు కొరకే సహాయం చేయండి ప్రభా. నా తండ్రి గత సంవత్సరము ఈ సంవత్సరం అంతట్లో మీరు చూపిన కృపకి వందనాలు. నూతన సంవత్సరం రాబోతుంటుండగా నూతన వాగ్దానములతో దీవులతో నింపండి. నా దేవా నా తండ్రి మీ దాసులు ఉద్యోగబాధ్యుల్లో మీరు సహాయపడుతురండి ప్రభా. నిశ్చితమైతే సమీపంగా రాగలటు కొరకే అనుకూలతుంటే మీరు ఏర్పడి దయచు ప్రార్థిస్తుంటున్నా. అయ్యా నా దేవా రోజు నా తండ్రి డ్యూటీకి వెళ్ళొచ్చినప్పుడు మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. సహోదరు మరి స్తోత్రాలు మీ దాసులకు ఉద్యోగ బాధ్యతలకు మీ ఉంచినారు. ఏ బలపరచము దీవించము, ఇంకా విశ్వాసం పెంపరచు, మంచి ఆరోగ్యం దయచేయండి. అదేవా నా తండ్రి అంతేకాదు అభిషేక్ ప్రార్థిస్తున్నా అదేవ జ్ఞాపకం చేస్తున్న బిడ్డ అదేవ జ్ఞానంలో వయసులు ఎదిగి వద్దం దయచేయండి. అయ్యా నా దేవ అన్విక ప్రార్థిస్తున్నాం బిడ్డలు ఇద్దరిని కూడా జ్ఞానంలో వయసులు ఎదుగుతూ ప్రభావం తండ్రి నీ అందు భయభక్తుల్లో పెరగడానికి కూడా సహాయం చేయండి. దేవా ఎంతో ఆశ్చర్యకరమైన వారికి చేయండి. ఏ అన్న తండ్రి బాలిద్రం వారి చదువుల్లో కూడా సహాయం చేయండి. అంతేకాదు ప్రభా యోహాన్ బ్రదర్ వల్ల నాన్నగారు జకరియా గారు మరి స్తోత్రాలు, అమ్మగారు ప్రభా ఎలిజబెత్ అమ్మగారు మరి స్తుతిస్తున్నాం. దేవా ప్రియులు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రియులు కూడా బలపరుస్తున్నాం ప్రార్థిస్తున్నాం. అంతేకాదు జోసిస్టర్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్ర జ్ఞాపకం చేసుకోండి. అదేవా ఈ సందర్భంలో చేరవచ్చిన మా పిల్లలందరూ మరి స్తోత్రములు అయ్యా బంధువులుగా స్నేహితులుగా కుటుంబీకులుగా ప్రభా తండ్రి అలాగే సియోను సంఘముగా సహవాటి విశ్వాసులుగా చేరాగిలినారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు నీతిలో అప్పగిస్తుంటున్నాం ప్రభా తండ్రి. దినమంతట్లో మీరు సహాయపడిన స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి ప్రియుల మధ్య కుటుంబంలో మీరు ఉండమని అయ్యా మా ప్రియులు కూడా తిరిగి వెళ్తుండగా మీ సన్నిధిని నడిపించమని ప్రభావితం వాక్యం నీరు ఫలించమని మహిమాగ్రంథ ప్రభావం నీకు ఆర్పిస్తూ క్రీస్తు నామ పేరిట ప్రార్థించి నుంచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించిన దేవునికి స్తుతి మహిమ ఘనతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకు సియోను సంఘ సహవాసులకు ఈ కార్యక్రమంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి చిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడి ఉన్నది. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. బఫేలో వడ్డించబడుతుంది, అందరూ కూడా ఒకసారి గమనించగలరు. ఆశీర్వాదం మనం ముగించుకుంటాం. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేరవచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ ప్రయంతము తోడి నడిపించిన కాక ఆమేన్. ప్రైజ్ లార్డ్.